హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. ఈ వీడియో సెషన్లో మనం నాన్ ఐటీ స్టూడెంట్స్ డెవాప్స్ కెరీర్ని చూస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ పైన డిస్కస్ చేద్దామండి ఈ వీడియో సెషన్లో. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ పైథాన్ లైవ్ అండి. సో ఈ వీడియో సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తానండి. అదేంటంటే అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. let us start our video. Non-IT people, DevOps ని career గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ డిస్కస్ చేద్దామని. let us start what is mean by DevOps. మనకి DevOps అంటే ఏంటంటే డెవలప్మెంట్ టీం ఉంటుందండి, ఆపరేషనల్ టీం అండి. ఆ టర్మ్ లో మనకి సగం మీనింగ్ అర్థమవుతుందండి. సో ఈ డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేస్తే డెవ్, దట్ మీన్స్ డెవలప్మెంట్ టీం అండి. ఆప్స్ మీన్స్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తున్నాం. డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే దే డూయింగ్ ద ప్రాజెక్ట్ కోడ్ అండి ఫర్ ఎంటైర్ అప్లికేషన్. ఒక ఆర్గనైజేషన్కి అయితే ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ని సోర్స్ కోడ్ని డెవలప్ చేసి ఆపరేషన్ టీమ్కి ప్రొవైడ్ చేస్తాను. ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ని ప్రిపేర్ చేశారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడం ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్కి ఈ ఆపరేషనల్ టీమ్కి ఎస్ ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేశారు, ఆపరేషనల్ టీం ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఏమి చేస్తారంటే దట్ ఈస్ డెవాప్స్ అనే మెథడాలను యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ రోల్ ప్లే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ అండి, డెవలప్మెంట్ టీం వచ్చేసి సమ్ XYZ వర్షన్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేశాడు. జావా ప్రోగ్రామింగ్లో సమ్ XYZ వర్షన్ యూజ్ చేసుకున్నారండి. బట్ ఆపరేషనల్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ వర్షన్ యూజ్ చేసుకొని వాళ్ళు ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయాలో ఎగ్జాక్ట్గా తెలియదండి. ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్న టైంలో సమ్ ఏబిసి వర్షన్ యూజ్ చేసింది, జావాలోనే ఏబిసి వర్షన్ యూజ్ చేశారండి. అప్లికేషన్ ప్రాపర్గా సర్వర్లో డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు వచ్చేసి ఒక వర్షన్లో ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేశారు, బట్ ఆపరేషన్ టీం సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్న టైంలో సమ్ వర్షన్లో డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుందండి. అప్లికేషన్ వచ్చేసి ప్రాపర్గా రన్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తుందంటే డెవాప్స్ ఇంజనీర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఏంటంటే ద కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా డెవాప్స్ ఇంజనీర్ రోల్ ప్లే చేస్తారండి. డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ మనకి ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఎ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తామండి. ఇంకా మనం సింపుల్ గా చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్. డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అండి. DevOps is a combination of tools. By using these tools, we can automate the entire task. By using these methodologies or tools, we can automate the entire process. అలాగే ఇక మనకి డెవాప్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, కొలాబరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్. అసలు ఈ డెవాప్స్ ని నాన్ ఐటీ పీపుల్ నేర్చుకోవచ్చా? లెట్ us see అండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ అండి, దర్ ఈజ్ ఎ డెవలప్మెంట్ టీమ్ అండి. ఈ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏదైతే ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ డెవలప్ చేయడం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మనం ఏటీఎం మిషన్లో మనీ విత్డ్రా చేస్తున్నామండి. ఏటీఎం మిషన్ మనం మనీ విత్డ్రా చేస్తున్నాం. మనం మనీ విత్డ్రా చేస్తున్న టైంలో ఎంత అమౌంట్ మనం విత్డ్రా చేస్తున్నాం, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ పర్ఫామ్ చేయడం, లైక్ డిపాజిట్ చేయడం, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ ఎండ్ లో ఉంటుందండి. ఇదంతా మనకి కోడ్ని ఎవరు డెవలప్ చేస్తారంటే లైక్ డెవలపర్స్. అంటే డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి మనకి ఎంటైర్ ప్రాజెక్ట్ కొన్ని ప్రిపేర్ చేసేయడం. ఇక్కడ యాజ్ ఎ యూజర్ గా ఈ విషయం మనం ఏం చేస్తున్నాం, లైక్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నాం, ఆర్ ఎల్స్ వీ కెన్ చెక్ ద బ్యాలెన్స్ హిస్టరీ అండ్ వీ కెన్ చెక్ ద మినీ స్టేట్మెంట్స్. దీస్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నామండి.
బట్ ఇక్కడ డెవలపర్స్గా ఏం చేస్తానికి వాళ్ళ రోల్ ఏంటంటే ఆ అప్లికేషన్ని బ్యాక్ ఎండ్లో డెవలప్ చేస్తారండి. ఆ ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు. సో అక్కడ వచ్చేసి లాజికల్ బిల్డ్ చేస్తారండి. సో నెంబర్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సమ్ అమౌంట్ని విత్డ్రా చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, దీస్ కైండ్ ఆఫ్ లాజిక్ వచ్చేసి బ్యాక్ ఎండ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇదంతా ఎవరైతే రెస్పాన్సిబుల్ అంటే డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇక్కడ వచ్చేసి మోర్ ఫోకస్ ఉండాలని, అలాగే సో మోర్ నాలెడ్జబుల్ గా ఉండాలని ఆ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయాలి. బట్ వెరాస్ ఇన్ డెవాప్స్ ఇంజనీర్ రోల్ మనం పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎస్ ఇక్కడ మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ మనకి నీడ్ లేదండి. సో ఎటువంటి ప్రోగ్రామింగ్ కోడింగ్ నాలెడ్జ్ మనకి నీడ్ అవ్వదు. బట్ కాకపోతే మనకి ఇక్కడ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ అండి. సో స్క్రిప్టింగ్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ అవుతుంది. స్క్రిప్టింగ్ నాలెడ్జ్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ అవుతుంది. స్క్రిప్టింగ్ అండి, లైక్ సెల్ స్క్రిప్టింగ్ కావచ్చు, ఆర్ఎల్స్ పైథాన్ స్క్రిప్టింగ్ అండి. సో ఈ స్క్రిప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎస్ సర్వర్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడం, లైక్ అప్డేట్ చేయడం. సో ద టోటల్ టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఎస్ సెల్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఆ స్క్రిప్టింగ్ రావడానికి జస్ట్ బేసిక్ లూపింగ్ కాన్సెప్ట్ లైక్ కండిషన్స్. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా మనం ఒక ఫైల్లో స్టోర్ చేసి సో త్రూ ఆ ఫైల్ ద్వారా మన టోటల్ టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేస్తాం. వెరీ వెరీ బేసిక్ స్క్రిప్టింగ్ పర్ఫామ్ చేస్తామండి. అవి కూడా మనకి చాలా పెద్ద కష్టంగా ఉండవండి. సో వెరీ బేసిక్ లాజికల్ థింకింగ్, జస్ట్ లాజికల్ థింకింగ్ ఉంటే మనకి సరిపోతుందండి. త్రూ స్క్రిప్ట్ ద్వారా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ సర్వర్లో టాస్క్ ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, లైక్ అప్డేట్ చేయడం, లైక్ రిమూవ్ చేయడం, సో లైక్ లాగ్ ఫైల్స్ మానిటరింగ్ చేయడం, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తామండి. సో అంతేగాని ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్కి ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ అవ్వదండి. సో నాన్ ఐటీ పీపుల్ కూడా ఇక్కడ DevOps ని కెరియర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో వాట్ ఈస్ DevOps మనం ఏం చెప్పొచ్చు అండి, DevOps ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో వెరీ వన్ లైన్ లో చెప్పాలి ఇక్కడ, ఒక సింగిల్ లైన్ లో మనం చెప్పాలంటే DevOps ఈజ్ ఏ కల్చర్ ఆర్ ఏ టూల్, ఆటోమేషన్ అండ్ కొలాబరేషన్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ద డెవాప్స్ మోటో ఈస్ ఒక అప్లికేషన్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి ద ఎంటైర్ టాస్క్ ఆటోమేట్ చేస్తూ సో ఎండ్ యూజర్స్ కి ఫాస్ట్ గా రిలీజ్ చేస్తామండి. సో ఎండ్ యూజర్ అంటే క్లయింట్ కి ఇక్కడ మనం ఆ అప్లికేషన్ ని రిలయబుల్ అండ్ ఫాస్ట్ గా డెవలప్ చేసి క్విక్ గా అప్లికేషన్ డెలివర్ చేస్తామండి బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ. ద టోటల్ టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేస్తామండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాం కదా, అదేంటంటే సో పైథాన్ లైఫ్లో డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ June 13th బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ ద బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే వరకు ఉంటాయండి, 7 PM to 9 PM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ వచ్చేసి 5,999. అండ్ అవర్ కోర్స్ సిలబస్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్ కమాండ్స్, version control system like a build tool, Jenkins, CI/CD methodology, Docker, so Kubernetes, Ansible, Prometheus, and Grafana like monitoring tools. So SonarQube, Nexus, Helm chart, Argo series, Splunk. సో అలాగే AWS సర్వీసెస్ డిస్కస్ చేస్తామండి. AWS సర్వీసెస్ వీటితో పాటు మనం కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా పర్ఫామ్ చేస్తామండి, లైక్ CI/CD డెవస్కాప్ ప్రాజెక్ట్స్. సో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ లైక్ అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండ్ రీటైల్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ అండ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్ జెన్కిన్స్ ఇక్కడ డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ సమ్ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ టూల్స్ అండి. థ్యాంక్ యూ.